అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా, ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్ మేము. అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు. నితిన్ అసలు మాట్లాడు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా? అంటే మ్యాడ్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది. ఇప్పుడు ఆ లిరికల్ రైట్స్ కొంటాం కంటే ఇంకో 10 సినిమాలు తీసుకోవచ్చులే అని మ్యాట్ స్క్వేర్కి మార్చాం. మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవడానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాట్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. టీజర్ అవి చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. వెరీ గుడ్, నువ్వు తెలివైనోడివి. వంశీ గారు, మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తా అన్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ 2కి? ఈసారి కూడా యాజ్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను. ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను సారీ. కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు. ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తాను. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి? ఓకే బాయ్. కాదు, అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదైనా? సర్ప్రైజ్ ఎవరు చేశారు? అదే కదా సర్ప్రైజ్. టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు? చెప్పమంటారా? చెప్పండి. దానికి ఏమన్నా అమ్మాయి అండి దాయటానికి మేమేమన్నా? సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్. సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు అనిపించిందండి నాకు. ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటున్నారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటున్నారు. సరే, ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలోనే ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పరా? లేదు లేదు. అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం. మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ కథ చెప్తున్నాడు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తున్నాడు. సార్ చెప్పండి. నిజంగానే నేను అందరికీ చెప్తుంటా. బట్ ఏదో ఓకే అన్నది వంశీ అన్న చెప్పాలి. తర్వాత ఏం చేయాలన్నది అన్న చెప్తుంటాను. అదొక్కటే. వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమాయే ట్రెండ్ అవుతుంది. డాకు మహారాజ్ లాస్ట్ 2 సినిమాలు, సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ, 2 కూడా మీరు బాగా నమ్మి చేశారు. మంచి క్వాలిటీ ఫిలిమ్స్ 2 కూడాని. బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటిది, ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా? అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ లక్కీ భాస్కర్కి వీ న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, ఇది అదే వీ న్యూ ఇట్. మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము. కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది. సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా. బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము, బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్ డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్తో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు. కొంచెం రీచ్ వచ్చి వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్తో డబ్బులు వచ్చే సినిమా అని ఉంటుంది ఇప్పుడు. ఇది ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా. కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్లో ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా. సినిమా చాలా బాగా వచ్చింది. ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు. ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు? సోలోగానే బెటర్ ఏమో ఇక్కడి నుంచి. మనం సోలోగానే రావాలనుకుంటాము. కానీ ఏంటంటే చూస్తున్నారు కదా, ఏ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి. సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది. సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేం. ఒకరోజు అలా కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.